లక్ష్మి గారు నేను ఏమంటున్నా అంటే కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని మనం ఉటంకించాల్సినటువంటి అవసరం ఉందండి. మొన్న సరే కొంతమంది మహిళల మీద సరే వాళ్ళు మహిళా జర్నలిస్టులు వాళ్ళ మీద ఏ రకంగా దాడి జరిగిందో చూసాం. వీటన్నిటి మీద కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు స్పందించలేరు. అంటే ఒక విచ్చలవిడితనం అనేటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో వస్తోంది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి ఒక అంశం అండి. ఇందులో ఎవరి తప్పన్నా ఉండొచ్చు కాక, కానీ లాని మన చేతిలో తీసుకునేటువంటి అధికారం ఎవరికీ లేదు. వాళ్ళ మీదే ఉల్టా కేసులు ఇవన్నీ మనం చూసాం. దాంతో పాటుగా నేను ఏమంటాను అనంటే మౌలిక వసతుల కల్పన అనేటువంటిది ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు లక్ష్మి గారు? దాన్ని అయితే ఖచ్చితంగా మీడియాగా కూడా మీరు కూడా దాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పన లక్ష్మి గారు మీకు గుర్తుండుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ తప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దీని మీద ఒక ప్రక్షాళన లేదు. హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ మీద ఎన్ని పార్టీలు వచ్చినాయి? కాంగ్రెస్ వచ్చింది, టిఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇన్ని రోజుల నుంచి? ఇప్పటికి మొన్న కాదండి, హైదరాబాద్ నడిబొడ్డనే కదా రామ్నగర్ లో ఒక మనిషి కొట్టుకుపోయింది. లాస్ట్ ఇయర్ మనం చూసినాం కదా, నాలాల్లో 2 కొట్టుకుపోయారు. అంతకుముందు మల్కాజ్గిరిలో ఒక చిన్న సమస్యలు అనేక ఉన్నాయి, మాట్లాడదామండి. మాట్లాడాలి కదా. ఖచ్చితంగా మీరు కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకీ అధ్యక్షులు ఎవరు ఉంటారు ఏంటనేది. జయరామ్ గారు మీరేం సలహా ఇస్తారు? మళ్ళీ పునరుజ్జీవం కోసం రెడీ అవుతున్న టీడీపీకి ఎలాంటి క్యాడర్ని ఆకర్షించమని చెప్తారు? ఎందుకంటే సరే అప్పుడు టీఆర్ఎస్ ఉంది కాబట్టి అధ్యక్షులు ఎవరు నిలవలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ మీద టార్గెట్ ఎంత బలంగా ప్రయోగిస్తే ఒక్కళ్ళు కూడా లేకుండా వెళ్ళారు. బీసీల పార్టీగా ఉన్న టీడీపీ ముఖ్యంగా బీసీ కృష్ణయ్య గారు కానివ్వండి, ఇలాంటి అనేక మంది బీసీలతో మమేకంగా తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉండేది. అయితే అదే బీసీ ఎజెండాతో ఏపీలో కూడా బీసీ అధ్యక్షుని తీసుకున్నారు. ఇక్కడ కూడా బీసీ అధ్యక్ష బాధ్యతలు బీసీకి ఇస్తారా? ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండలేదు కాబట్టి ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి? ఇది ఒకటండి, ఇప్పుడు ఏదేమైనా కూడా ఉద్యమాలు అనేటివి మేము చేశాము అంటే జనాలు ఎవరు నమ్మడు. కానీ నేను గత కొన్ని నెలలుగా గ్రౌండ్ లోపల మేము ప్రజల్లోకి వెళ్తాము, ప్రజా జేసులో పనిచేస్తున్నాము. ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కానీ ప్రజా అంశాల మీద కానీ అక్కర్లు కానీ ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్ ఎంత దయానీయమైన పరిస్థితిలో ఉందో అనేది నేను ఫింగర్ టిప్స్ పైన చెప్పగలను. అసలు నిజంగా హెల్త్ ఎడ్యుకేషన్, మీరు డాక్టర్ కూడా కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు, ఉద్యమాల్లో ఉన్నారు. నేను ప్రొఫెషనల్ డబుల్ స్పెషాలిటీ డాక్టర్ అండి, డబుల్ స్పెషాలిటీ. ఆమె ఎన్ఆర్ఐ ఆల్సో. సో ఫింగర్ టిప్స్ పైన చెప్పగలను, ఎక్కడెక్కడ డిఫిషియన్స్ ఉంది, ఎంత డిఫిషియన్స్ ఉందో కూడా చెప్పగలను. కానీ ఈ రోజు దానిపైన మాట్లాడే దాఖలాలు కానీ, మాట్లాడే రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కడు లేడు. ఈ రోజు ప్రజా సమస్య అంటే అది ప్రజా సమస్య. ఈ రోజు 9,000 స్కూళ్లను పూర్తి స్థాయి లోపల క్లోజ్ చేసేసి 0 అడ్మిషన్లు చెప్పేసి ఒక డ్రామా ప్లే చేసిన ఒక డ్రామా హీరోయిన్లు ముందుకు వచ్చింది తప్పితే ఈ రోజు దానిపైన మాట్లాడటం ఎవరు లేరు. మన కేసీఆర్, కవిత, లేకపోతే హరీష్ రావు వీళ్ళంటే అన్ని మార్చేసినాం, అన్ని ఉన్నట్టు అయితే 9,000 స్కూల్ ఎందుకు బంద్ అయినాయి అని ఈరోజు ప్రశ్నలు ప్రశ్నిస్తున్నారు స్ట్రైట్ గా. ఈ రోజు గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ పోతే ఈ రోజు కాల్షియం, బి కాంప్లెక్స్, ఐరన్ టాబ్లెట్స్ కూడా ఈ రోజు లేకుండా పరిస్థితి అయింది. ఈ రోజు ఆ డిఫిషియన్స్ తోని ఈ రోజు అనేక మంది గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిందే, చూడాల్సిన విషయం. ఈ రోజు ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. ఇవన్నీ ప్రజలకు మనకు చిన్నగానే కనిపిస్తుంది కానీ ఈ రోజు ప్రజా ఆరోగ్యం ముందు ఏది చిన్నది కాదు, చాలా పెద్ద అంశాలు ఇవి. చాలా వీళ్ళు ప్రభుత్వాలు చాలా చిన్నగా చూపిస్తుంటాయి, కొంతమంది అవకాశవాద రాజకీయ నాయకులు కూడా చాలా చిన్నగా చూపిస్తుంటాయి. అంటే ఈ రోజు నేను చెప్పాలనుకున్నది ఒకటే, తెలుగుదేశం పార్టీకి నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే మీరు చెప్పిన ఇంతకుముందు మీరు కులాలను తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకొచ్చి చూపించారు కాబట్టి ఈరోజు ఆ విధంగా బీసీని, ఎస్సీని కూడా తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈ రెండు చాలా కీలకమైనవి. కులాలు భారతదేశం ఉన్నంత సేపు కులాల మీదనే ఉన్నదన్న విషయాన్ని వాస్తవము. ఈ తెలుగుదేశం పార్టీ కులాలను నిర్మించేసి దాంట్లో కొత్త నాయకులను ప్రజలకు తీసుకొచ్చి పరిచయం చేసింది గౌరవనీయులు మాన్యశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. అందులో వేరే డిస్ప్యూట్ లేదు, డౌట్ కూడా అంతకంత మాత్రం లేదు. ఈ రోజు ఉన్న నాయకులు ఏ ఒక్కరిని కనుక చూసినా కూడా యనమల కాంచెలో మొదలుకుంటే కడియం శ్రీహరి వరకు ఆ మధ్యలో ఉండే నాయకులు ఏ ఒక్కరిని చూసినా కూడా వాళ్ళు ఏ రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు ఎక్కడ లేదు. కొంత కాంగ్రెస్ లో కొంత ఉనికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు గుర్తింపు ఇచ్చింది అనేది మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అలా 70% నాయకులకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇచ్చింది, అక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదు, కన్ఫ్యూజన్ కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు
మరి ఆ నాయకులను ఎందుకు మీరు ఆ కొత్త తరాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? భజన చేసే వాళ్ళను, దారి దోపిడిగాలను, దొంగలను తీసుకొచ్చేసి మళ్ళీ మీరు నాయకులు అనుకుంటే తెలుగుదేశం పార్టీ మరొకసారి తనని తను మోసం చేసుకొని ప్రజలకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రజల్లోంచి కొట్లాడే వాళ్ళు, దమ్మున్న వాళ్ళను, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను, ప్రజా క్షేత్రంలో ఉండే వ్యక్తులను ఈరోజు డ్రామా హీరోయిన్లు కాదు ఇక్కడ కావాల్సింది, ప్రజల కోసం నిజంగా కొట్లాడే వ్యక్తులను ఈ రోజు ఒడిసి పట్టుకొని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది నేను తెలుగుదేశం పార్టీ సూచిస్తున్నాను. సేమ్ టైమ్స్ వచ్చి కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు ప్రజలకు క్యాడర్ ఉన్నది కాబట్టి మీకు ఆ విధంగానే మీరు ఎస్టీలను తీసుకొస్తారా, బీసీలను పట్టుకొస్తారా అనేది కాదు, కానీ నిజమైన నాయకుడిని పట్టుకురావడం బెటర్. అలాగని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాయకులు లేరు అని కూడా నేను చెప్పాను, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం సరిపోదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ నిజమైన నాయకుడు, దమ్మున్న నాయకుడిని పట్టుకొచ్చుకోవాల్సిన బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఉంది. అది ఏ రూపంలో కనుక నిజంగా ప్రజా సమస్యల మీద కనుక తెలుగుదేశం పార్టీ కొట్లాడితే దాని వెనకాల మేముంటాం, మేము నడిపిస్తాం. కానీ లేదు, ప్రజా సమస్యల మీద కాకుండా ఓన్లీ కులాలకు మతాలకు డ్రామా హీరోయిన్ల కనుక ముందుంటే ప్రజలు మేము గుర్తించము, మేము